టమాటా చారుని ఇలా చేసేయండి. అన్నం మొత్తం ఈ ఒక్క రసంతోనే లాగించేయచ్చు, అంత బాగుంటుంది. తయారీ విధానం: పాన్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని టమాటాలని 4 చిరికలుగా కట్ చేసుకుని ఒక 4 టమాటాలని వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా దంచుకుని ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి కోర్సుగా. ఈ మిశ్రమాన్ని ఒక సైడ్కి పెట్టుకుని టమాటాలు ఉడికాయి. టమాటా పైన ఉన్న తోలుని తీసేసి చింతపండును కూడా పిప్పు తీసేసి రసం ఉంచుకోవాలండి. మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. పాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి వేసి పోపుని వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా తీసివేసి ముందుగానే రెడీ చేసుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. అలాగే టమాటా ప్యూరీని కూడా వేసేసి మరొక నిమిషం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చారుకు సరిపడా వాటర్ని ఈ స్టేజ్లో వేసేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1 స్పూన్ పంచదార కూడా వేసి తగినంత వాటర్ వేయాలండి. ఉప్పు, పులుపు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలండి. మరీ పుల్లగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. 3 నిమిషాలు మరిగిన తర్వాత ఎంతో రుచిగా ఉండే టొమాటో చారు రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.